అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ పిసిసి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల గారు ఆవిడ ఇచ్చినటువంటి మొదటి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలను ఉద్దేశించి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఏదైతే అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్మాలి లేదా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేది వాళ్ళకి లేకుండా ఒక కన్ఫ్యూజన్ మైండ్లో గెంటే విధంగా, అంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి ప్రత్యేక స్పెషల్ స్టేటస్ గురించి లేదా 3 రాజధానుల గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం ఏదైతే మాఫియా ఉందో మాఫియా గురించి, ఇసుక మాఫియా గురించి ఆవిడ ప్రసంగంలో ఒకదంపుడు ఉపన్యాసంలో అదేవిధంగా ఒకదంపుడు ఉపన్యాసంగా మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గత నుంచి కూడా తెలిసిన విషయమే. అంటే కొత్తగా ఈవిడ వచ్చి ఈవిడ ఉపన్యాసంలో చెప్పే విషయాలు ఏమీ కొత్తగా ఏం లేవు. ఆల్రెడీ ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ధర్నాలు చేయడం, లేకపోతే అధికార పార్టీ ఎంపీలను కూడా రాజీనామాలు చేసి రండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానని అనడం, సో ప్రత్యేక హోదా వస్తే స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయనడం, ఆంధ్రప్రదేశ్ యువతని మోసం చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంతా దేవుడి దయ అని చేతులెత్తేయడం, ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం, కొత్త పరిశ్రమలు రాలేకపోవడం, సో యువతనంతా కూడా మభ్యపెట్టడం, మద్యం ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడో ఈ మద్యపాన నిషేధం చెయ్యకుండా శుభ్రంగా ఇంకో 30 సంవత్సరాలు తాకట్టు పెట్టడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయాలు. ఇందులో కొత్తగా మీరు వచ్చి ఇక్కడ చెప్పేటటువంటి విషయాలు ఏమీ లేవు దీంట్లో. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే ప్రతిపక్షాల గురించి మీరు మాట్లాడే విషయాలు, ఇందులో అధికార పార్టీ గురించి మీరు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నిన్న చెప్పింది ఏమీ లేదు, తెలియంది ఏమీ లేదు. ఇందులో మీరు ఇప్పటి వరకు ఏదైతే నలుగుతూ ఉందో ఇదే ఒకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు మీరు. సో అదే విధంగా ఏంటంటే మీరు దీని మీద ఏం చేస్తారు అనేది మీరు ఇంకొక విషయం కూడా మాట్లాడారు. ఏదో జగనన్న వదిలిన బాణం అనే విషయం గురించి మాట్లాడితే, నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు, ఐఎమ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్, రైట్, వెల్ అండ్ గుడ్, మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ మేము ఒప్పుకుంటాం. కానీ గతంలో నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం తిరిగి వస్తుందని చెప్పేసి కామెంట్ రావడం జరిగింది. సో మీ నోటి నుంచి వచ్చిన మాటలే కదా. అంటే మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ముడిపెట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి లేదా ఏదైనా సరే, అంటే మీరు కలిసి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలను ఒక రకంగా మభ్య పెడుతున్నారు, కలిసి లేదు అనుకున్నప్పుడు ఒక రకంగా మభ్య పెడతారు. అంటే మీరే కదా గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది మీరే. ఇదే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి మీరు పాదయాత్ర చేసింది మీరే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మీకు విభేదాలు రావడం వల్ల మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళడం, సో అక్కడ రాజకీయ పరిస్థితుల గురించి మీరు పోటీలో లేకపోవడం, సో ఆ నియంత్రణ నేనే దింపానని చెప్పుకోవడం, సో అవి మీ విషయాలు. కానీ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి భరోసా ఏంటి? మీరు అన్ని స్థానాల్లో పోటీకి వస్తారో, లేకపోతే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి పొత్తులో ఉంటారు, వీటిని పక్కన పెడితే మీ స్టాండ్ ఏంటి? అంటే మేము తెలంగాణలో చేశాను, అక్కడ పోటీ చేయలేదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాము, ఆంధ్రప్రదేశ్లోకి 170 స్థానాలు నిలబడిపోతున్నాము, సో అక్కడ ఏదో చేసేసాము, ఇక్కడ మీకు కూడా ఏంటంటే మీరు చేసింది ఏం చేశారు చెప్పండి? గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేశారు మీరు, అది రాష్ట్ర ప్రజల కోసం ఏమీ కాదు, అన్నను అధికారంలో తీసుకురావడం కోసం చేశారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వాళ్ళకి ఉన్నటువంటి మీ కుటుంబ విషయాల గురించి మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళారు, ఇంకో పార్టీ పెట్టుకున్నారు, అది మీకోసమే చేసుకున్నారు. పోనీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏమీ కాదు. అక్కడ తెలంగాణ పార్టీలో ఎన్నికలకు వెళ్లకుండా మీరు ఆగిపోయారు, అది మీ స్టాండు. అక్కడ పోటీ చేసే పరిస్థితుల్లో మీరు లేరు కాబట్టి మీరు వెళ్ళలేకపోయారు ఎన్నికలకి. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అదే పార్టీలో
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలో మీ పార్టీని విలీనం చేశారు. అది మీ నిర్ణయమే, అది మీ ప్రయోజనాల కోసమే. ఎందుకు విలీనం చేశారు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలకే మాట్లాడుకున్న తర్వాత మీరు విలీనం చేశారు. సో అది మీకోసమే. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయండి? లేదా జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఇక్కడ మాట్లాడవలసిన విషయం ఏంటి అంటే, మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర వహించిన తర్వాత ఎందుకు ఇక్కడ రాజకీయ పరిస్థితుల్లో మీరు లేకుండా ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అనే దాని గురించి మీరు వివరణ ఇవ్వాలి. ఎందుకు పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టారనే దాని గురించి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ చేయవలసిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రజలకు తెలియని విషయం ఏదైనా ఉంటే కొత్తగా మీకు, లేదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి, సో ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాను, గతంలో మేము ఇచ్చినటువంటి మాట ఇది, సో ఆ మాట తప్పాం కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పోటీ చేస్తున్నాను, ఇది కదా మీరు చెప్పాల్సింది. సో అతను జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇలాంటి వాడు, లేదా పలానా విషయంలో ఇంత చేశాడు, సో కాబట్టి వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు, సో అతను పరిపాలనా విధంగా మంచి వ్యక్తి కాదు, లేదా వేరే విషయాల్లో మంచి వ్యక్తి కాదు, కాబట్టి నేను వేరే పార్టీని బాధ్యత తీసుకొని నేను ఆ పార్టీ నుంచి ముందుకెళ్తున్నాను. సో నా ఆశయాలు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు నాకు ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి నేను ఈ ఆశయాలతో ముందుకు వెళ్తున్నాను అని మీరు అది కదా క్లారిఫై అవ్వాల్సింది. అక్కడ జరిగింది ఏంటి, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది ఏంటి అనేది మీరు క్లారిఫికేషన్ ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డికి మీకు జరిగిన విషయాలు ఏంటి అనేది కొత్త విషయం కదా చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయట్లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్న మాట్లాడిన ఒకదంపుడు ఉపన్యాసంలో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఇందులో మీరు వచ్చి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. మీరు కొత్తగా ఏదైనా చెప్పదలుచుకుంటే, నిజంగా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ని వీడి బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకుండా ఇక్కడ కష్టపడి ఎందుకు తెలంగాణలో మీరు రాజకీయాల్లో అక్కడ ముందడుగు వేయాల్సి వచ్చింది, ఇక్కడ ఎందుకు లేకుండా వెళ్ళిపోయారు, దీని మీద ఎవరి ప్రభావం ఉంది, సో అతను చేస్తుంది తప్ప, అయితే ఆ తప్పేంటి, ఆ తప్పు నుంచి మీరెందుకు దూరంగా వెళ్ళిపోయారు, ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాల్సిన సమాధానాలు. అంటే మీకు నచ్చినప్పుడు మీరు మీ తల్లిగారు అనేటువంటి విజయమ్మ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు మీరు సావండి అని చెప్పేసి మాకేం సంబంధం లేదు అని చెప్పేసి మీ దారి మీరు ఎత్తుకున్నారు. తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు వచ్చేసి మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి పెట్టినని మీరు అంటారు, ఆయన అంటాడు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే, ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడతారా? రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారా? సో ఇక నుంచైనా ఏదైతేనే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇక నుంచైనా మీరు అవలంబించే విధానాల్లో స్పష్టంగా ఉండాలని, అది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.